ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ప్రభుత్వం కూల్చేసిన ఏదైతే ఇండ్లున్నాయో ఆ స్థలాల్లో ఉన్నాం. అయితే దీని మీద పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతుంది. మీడియాలో కొంతమంది పనిగట్టుకొని కమ్యూనిస్టుల మీద ప్రధానంగా దాడి చేస్తుంది. వాస్తవంగా మీడియా సోదరులు ప్రభుత్వ అక్రమాలని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. వెనక చూస్తే కనిపిస్తుంది ఇదంతా దుర్మార్గం. వాస్తవంగా ప్రభుత్వం దీన్ని అక్రమంగా కూల్చేసింది సమాచారం లేకుండా. నాకు ఇక్కడికొస్తే కనిపిస్తున్నారు కమ్యూనిస్టు జెండాలు కనిపిస్తున్నాయి, ఎర్ర జెండా లీడర్లు కనిపిస్తున్నారు. ఈ రోజు కూడా ఎర్ర జెండా లీడర్లు బాధితులకు మద్దతుగా ఇక్కడ ఉద్యమం చేయడానికి సిద్ధమయ్యారు. కానీ కొంతమంది మీడియా సంస్థలు కొన్నిటితోటి ప్యాకేజీ మాట్లాడుకొని ఎవరైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటం చేసేటోళ్ళని విమర్శించడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ భూమి చుట్టూ ఉన్న కార్పొరేట్ వాళ్ళు కానీ, లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, లేదు ఇక్కడ కొంతమంది దళారులు తయారై పేదల నుండి లక్షల రూపాయలు వసూలు చేసినప్పుడు ఇదే చెప్తున్న కొన్ని మీడియా సంస్థలు ఎడువైన వాళ్ళకి మద్దతు ఇవ్వాలి, ప్రశ్నించే గొంతుకలు అని చెప్తున్న మీడియా ఎర్ర జెండాలు ప్రశ్నిస్తాయి కాబట్టి వాళ్ళకు అండగా ఉండి ఈ భూ కబ్జా వాళ్ళని, లేదు మంత్రుల్ని, లేదు ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. కానీ కమ్యూనిస్టులను టార్గెట్ చేస్తే ఎవరి ప్రయోజనాలు నెరవేరుతాయి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా కొన్ని మీడియా సంస్థలు కమ్యూనిస్టుల మీద చేస్తున్న ఏదైతే అబద్ధపు ప్రచారం ఉందో దీన్ని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు కనిపిస్తున్నది ఎర్ర జెండాలు బాధితులకు అండగా ఉద్యమం జరుగుతూ ఉంది.